నిన్న బిఎన్పి పార్టీ తరపున తారిక్ రెహమాన్ గెలిచిన వెంటనే ఆ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకుడు సలాలుద్దీన్ అహ్మద్ మాట్లాడుతూ విచారణ ఎదుర్కోవడానికి షేక్ హసీనాని భారత్ బంగ్లాదేశ్కి అప్పగించాల్సిందే, దీంట్లో మరొక మార్గం లేదు. పొరుగు దేశాలతో, భారతదేశంతో సహా అన్ని దేశాలతోటి మేము మంచి సంబంధాలనే నిలుపుతాము, కాకపోతే సమాన హక్కులతో అన్న విధంగా నొక్కి చెబుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఇంతకుముందు విదేశాంగ మంత్రి కోరినట్లుగానే మేము దానికే కట్టుబడి ఉన్నాము. షేక్ హసీనాని భారత్ కంపల్సరిగా ఇవ్వాల్సిందే, అప్పగించాల్సిందే, మరొక మార్గం లేదు. దీని గురించి భారత్ ఏదో ఒక నిర్ణయం తీసుకుని మాకు చెప్పాలి అన్న విధంగా ఇప్పుడు బిఎన్పి పార్టీ ఒత్తిడి తీసుకొస్తుంది భారత్ మీద. ఇప్పుడు భారత్ ఇంకా ఏమీ మాట్లాడలేదు. అయితే నరేంద్ర మోదీ గారు నిన్న తారిక్ రెహమాన్తో మంచి సంబంధాలే నిలుపుతామన్న విధంగా శుభాకాంక్షలు చెప్పారు. అటు నుంచి కూడా తారిక్ రెహమాన్ మంచిగానే మాట్లాడారు. అయితే ఇప్పుడు షేక్ హసీనా విషయంలో ఏంటి పరిస్థితి అన్నది ఇంకా భారత్ బంగ్లాదేశ్ తేల్చుకోవాలి. ఇప్పటి వరకు మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వానికి కనుక షేక్ హసీనాని అప్పగిస్తే ఏం జరిగేదో అందరం ఊహించిందే. ఇప్పుడు మరి తారిక్ రెహమాన్కి అప్పచెప్తే ఏం జరుగుతుందంటే ఎవరికి ఇచ్చినా అక్కడ ఉన్నటువంటి వారు ఆవిడ్ని నరకం చూపిస్తారు, లేదా ముక్కలు ముక్కలు చేసి చంపేస్తారు. అందులో మరొక ఇది లేదు. ఎందుకంటే అక్కడ ప్రజల్ని తట్టుకోవడం, ఆ మూర్ఖుల్ని, ఆ యొక్క మోనార్కుల్ని ఆపడం ఎవడి వల్ల కాదు. ఇక్కడ తారిక్ రెహమాన్ అయినా సరే వాళ్ళకు అనుగుణంగా పరిపాలించాల్సిందే తప్ప తన సొంత నిర్ణయాలతో పరిపాలిస్తామంటే కుదరదు. సో ఇప్పుడు భారత్ తీసుకునే నిర్ణయం మీదే ఇప్పుడు షేక్ హసీనా జీవితం ఆధారపడి ఉంది.